కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆర్ఎస్ఎస్ తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి వంటి కాషాయ సంస్థలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధాని మోడీ కూడా ఈ సంస్థల నుండి వచ్చినవాడే కాబట్టి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ రెండు సంస్థలు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలనే కాదు, మోడీని కూడా తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. వచ్చే 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో ఈ కాషాయ సంస్థలు తీసుకొచ్చే ఇబ్బందుల్ని ఏమనలేక అందరూ మౌనంగా ఉండిపోతున్నారు. విషయం ఏమిటంటే మొన్న మధ్య గుజరాత్లో 2 రోజుల పాటు విహెచ్పి కేంద్ర పాలన మండలి సమావేశాలు జరిగాయి. అందులో భాగంగా మోడీని ప్రశ్నిస్తూ కేంద్రంలో మైనారిటీ కమిషన్ను, మైనారిటీ వ్యవహారాల శాఖను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అంతేకాకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయడానికి వీలుగా ఓ చట్టం చేయాలని విహెచ్పి సంస్థ ముఖ్య నాయకులు డిమాండ్ చేయడంతో బీజేపీ నాయకుల్లో భయం పుట్టుకొచ్చింది. ఇప్పటికే ముస్లిం, దళితుల వ్యతిరేక ముద్ర ఉన్న బీజేపీకి కాషాయ సంస్థలు మరిన్ని సమస్యల్ని తీసుకొస్తున్నాయి. అయినా ఒక మతపరమైన చట్టాన్ని, దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖని రద్దు చేయించే అధికారం విహెచ్పికి ఎక్కడిది? ఇలాంటి చర్యలు కేవలం మత కల్లోలాలు చేసేవే తప్ప పెద్దగా ఉపయోగపడేవేం కావు. అందుకే మోడీ కూడా ఈ విషయమై పెద్దగా స్పందించలేదు. పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మోడీ సామరస్యంగా ముందుకెళ్తున్నాడా? ఇలా కాకుండా విహెచ్పి డిమాండ్ ని సపోర్ట్ చేస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో భారీ నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. ముస్లింలు, దళితుల మద్దతు ఉన్న మోడీ సర్కార్ ఎటువైపు ప్రయాణిస్తుందో చూడాలి. Watch, share and subscribe to CBC9.News.